వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇది వచ్చేసి విలేజ్ స్టైల్లో పలావ్ ఎలా చేయాలో చూద్దామన్నమాట. సో ముందుగా బియ్యం కడిగేసి పెట్టేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ కొంచెం వేసేసుకొని హీట్ అయిన తర్వాత మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి, లవంగం, మరాఠీ మొగ్గ, యాలుక్కాయ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇవి మొత్తము వేసేసుకొని వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో కూడా వేసేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండిద్ది కదండి, సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసుకొని బాగా ఫ్రై చేయాలన్నమాట. సో అది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. సో ఫ్రై చేసిన తర్వాత కొంచెం కొబ్బరి పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో అలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం పెరుగు వేసేసుకొని మళ్ళీ కలబెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఒక హాఫ్ లెమన్ పిండేసేసుకొని వేసేసుకోవాలి. అలా పిండేసుకున్నాక ఇవి మొత్తం బాగా మంచిగా మగ్గనివ్వాలండి. సో బాగా మగ్గిన తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం వేసుకొని బాగా ఫ్రై చేసేసుకొని సాల్ట్ వేసేసేయాలండి. సో సాల్ట్ వేసుకొని బాగా అంతా ఫ్రై చేసి బాగా మగ్గేలాగా ఫ్రై చేసేసేయాలి. ఆ తర్వాత వాటర్ పోసుకోవాలన్నమాట. సో వాటర్ దాని క్వాంటిటీ ఎలా పోసుకోవాలి అంటే మనం ఎంతైతే రైస్ తీసుకుంటామో దానికి 1:1.5 రేషియోలో తీసుకోవాలండి. సో మనం ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 1.5 వాటర్ తీసుకోవాలన్నమాట. సో ఆ రేషియోలో మీరు ఎంత రైస్ తీసుకుంటే అంత వాటర్ పోసేసుకోవాలన్నమాట. సో అలాగా వాటర్ బాగా హీట్ అయ్యి బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టేసుకొని ఉంచుకున్నాం కదండి, సో ఆ బియ్యం మొత్తము ఆ వాటర్లో వేసేసేయాలి. సో వాటర్లో వేసేసి కలిపేసేయాలన్నమాట. కలిపేసి మూత పెట్టేసుకోవాలి. సో మూత పెట్టేసుకొని మధ్యలో ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకుంటూ మీడియం టు సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని కలిపేసుకుంటే అయిపోతుంది అన్నమాట. సో చూస్తున్నారు కదా, సో పలావ్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో చాలా బాగుండిద్ది అనమాట. ఈ స్టైల్లో చేస్తే ఫ్లేవర్ కూడా బాగుండిద్ది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.